అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబైరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ 2 more రిక్వైర్మెంట్స్ అండి. సో పద్మనాభ సినీ ఆర్ట్స్ అనేవాళ్ళు ప్రొడక్షన్ నెంబర్ 2 అంట. మరి ఫస్ట్ మూవీ ఏం చేశారు అనేది ఇక్కడ ఏమీ డిస్క్రిప్షన్ ఇవ్వలేదండి. లుకింగ్ ఫర్ తెలుగు రైటర్స్ ఫర్ అప్కమింగ్ మూవీస్ అని అంటున్నారు. వీళ్ళలో ఫ్రెషర్స్ని తీసుకుంటారంట, అలాగే ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళని కూడా తీసుకుంటారంట. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరిలో ఎవరైనా పర్లేదు అని అంటున్నారు. సో రిక్వైర్మెంట్ వచ్చేసి గుడ్ నాలెడ్జ్ ఇన్ మూవీస్ అండ్ స్క్రిప్ట్ డెవలప్మెంట్, అంటే మీకు స్క్రిప్ట్ బాగా రాయటంతో పాటు సినిమాల మీద మంచి అవగాహన ఉండాలి అని అంటున్నారు. శాలరీ విల్ బీ పెయిడ్ అకార్డింగ్లీ, సెండ్ యువర్ రెజ్యూమేస్ టు అని ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్తాను. సో దీంతోపాటు ఇంకొక క్యాస్టింగ్ రిక్వైర్మెంట్ కూడా చెప్తాను కాబట్టి వీడియోని ఆశాంతం చూసే ప్రయత్నం చేయండి. ముందు ఈ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. వీళ్ళ మెయిల్ ఐడి వచ్చేసి nirakar@gmail.com. NIRAAA 3 ఏలు అండి. NIRAAAKAAR nirakar@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. అలాగే వీళ్ళ వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9346279301. ఐ రిపీట్ 9346279301. అలాగే ఇంకొక కాస్టింగ్ రిక్వైర్మెంట్ కూడా చెప్తానండి, కాబట్టి వీడియో ఆశాంతం చూడండి. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన అరుణ్ కుమార్ గారు ఏం అడిగారంటే, ఇఫ్ దే ఆస్క్ మనీ ఫర్ ఎనీ కార్డ్స్ లైక్ ఆర్టిస్ట్ కార్డ్, అసిస్టెంట్ కార్డ్, వాట్ వీ హ్యావ్ టు డూ అని అడగటం జరిగిందండి. ఇప్పుడు నేనేమంటాను అంటే, ఎవరైనా కానీ ఆర్టిస్టుల కార్డులు కానీ అసిస్టెంట్ డైరెక్టర్ కార్డు కానీ కావాలి ఉంటేనే తీసుకుంటాను అంటే అర్థం ఏంటి అంటే, ఏదో రకంగా మిమ్మల్ని ప్రలోభ పెట్టి మీ దగ్గర నుండి డబ్బుని మింగాలి అనే ఒక ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. అలాంటి ప్రయత్నాలకు మీరు లొంగిపోవద్దు అనేది నా ఒపీనియన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ థింగ్ ఏంటంటేనండి, నేను సినిమా చేద్దాం అనుకుంటున్నాను. ఆ సినిమా చేసిన వాళ్ళకి నాకు తెలంగాణ అసోసియేషన్లో మెంబర్షిప్ ఉందా, లేదంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మెంబర్షిప్ ఉందా, లేదంటే ఆంధ్రప్రదేశ్ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మెంబర్షిప్ ఉందా, లేదంటే ముంబై ఆర్టిస్ట్ అసోసియేషన్లో మెంబర్షిప్ ఉందా, లేదంటే ఎంటైర్ ఇండియా ఆర్టిస్ట్ అసోసియేషన్లో మెంబర్షిప్ ఉందా అనేది నాకు అనవసరం. నాకు మీలో ఉన్న నటుడు కావాలి తప్పించి మీరు ఎందులో సభ్యుడు అనేది నాకు అనవసరం. ఒకవేళ ఆ సోకాల్డ్ అసోసియేషన్స్ వచ్చి ఇబ్బంది పెట్టినట్లయితే నేను చాలా సందర్భాల్లో కూడా చాలా అసోసియేషన్స్తో కూడా మాట్లాడాను. అసలు ఇతనికి ఏ అసోసియేషన్లో కూడా సభ్యత్వం లేదు, నేను నటింపు చేసుకుంటాను, మీకేంటి ప్రాబ్లం? మీ దాంట్లో సభ్యత్వం కావాలి అంటే షూట్ అయిపోయిన తర్వాత ఇలా మాట్లాడుకోండి. ముందే వచ్చి మాట్లాడితే మర్యాదగా ఉండదు అని నేను సెట్లో కూడా చాలాసార్లు చాలా అసోసియేషన్ వాళ్ళతోటి చాలా సందర్భాల్లో గొడవ పడిన సందర్భాలు ఉన్నాయి. సో ఇక్కడ ఇప్పుడు నేనేమంటాను అంటే, మీకు నటన రాదు, నేను ఇదిగో ఇతను ఈ అసోసియేషన్లో సభ్యుడు కాబట్టి ఇతనికి నటన అవకాశం ఇస్తున్నాను అని నేను కార్డు ఇస్తే ఆడియన్ అనేవాడు యాక్సెప్ట్ చేస్తాడా? మీలో ఉన్న నటుడు నాకు ఇంపార్టెంట్. అంతే తప్పించి అసిస్టెంట్ డైరెక్టర్ అయితే కంపల్సరీ కార్డు ఉంటేనే అసిస్టెంట్ డైరెక్టర్గా తీసుకుంటాను అంటే ఇట్స్ సౌండ్స్ ఇమ్మెచ్యూరిటీ అండి. ఇప్పుడు ఇక్కడ నేను డే 1 నుండి అదే చెప్తున్నాను. నేను వీడియోస్ మొదలుపెట్టిన మొదటి రోజు నుండి కూడా అదే చెప్తున్నాను. కారణం ఏదైనా కానీ మీ నుండి డబ్బులు అడుగుతున్నారు అంటే అది ఆర్టిస్ట్ అసోసియేషన్ల మెంబర్షిప్ కావచ్చు, డైరెక్టర్స్ అసోసియేషన్ల మెంబర్షిప్ కావచ్చు, లేదంటే కాస్ట్యూమ్కనే అనొచ్చు, లేదంటే మీకు అవకాశాలు ఇవ్వడానికి అని అనొచ్చు, లేదంటే ఆడిషన్స్కనే అనొచ్చు. రీజన్ ఏదైనా కానీ మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నాడు అంటే అర్థం ఏంటంటే వాడి దగ్గర డబ్బులు లేని వాడు ఎప్పటికీ సినిమా చేయలేడు. సినిమా చేసినా కానీ మిమ్మల్ని ఏమంటారు, దాన్ని రిలీజ్ చేయలేడు. రిలీజ్ కానీ సినిమాకి మీరు డబ్బులు పెట్టడం అనేది మీ మూర్ఖత్వం అవుతుంది. అలాగా మన సబ్స్క్రైబర్లలో రీసెంట్ టైమ్స్ ఏం కాదు, ఒక 6 months అవుతుంది ఆల్రెడీ. ఆవిడ గురించి నేను ఒకసారి చెప్పాను కూడా, దుర్గా గారు అనుకుంటా ఆవిడ పేరు, నాకు సరిగా గుర్తులేదు. సో ఆవిడ ఇది పోర్ట్ఫోలియో తెస్తాను, నీకు ఫోటోలు ప్రాపర్గా తీసి ఆడిషన్కి ఉపయోగపడేలా ఫోటోలు తెస్తాను అంటే అతని దగ్గరికి వెళ్ళి 10,000 కట్టిందంట. 10,000 కట్టిన తర్వాత 6 నెలల పాటు ఇదిగో తెస్తాను అదిగో తెస్తాను అని టైం పాస్ చేశాడంట. తర్వాత 6 నెలల తర్వాత ఆఫీస్ ఎత్తేసాడంట. మనకు తెలిసింది దుర్గా అనే ఒక ఆవిడ. తెలియని వాళ్ళు అలాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు. సో 100 × 10,000. సో కౌంట్ ఈజ్ యువర్స్. ఎంత వెళ్ళింది అనేది కౌంట్ అనేది మీకే వదిలేస్తున్నాను. సో నేను మీకు ఏం చెప్తాను అంటే, మళ్ళీ నేను చెప్పేది అదే. ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ ఎవడైనా కానీ మిమ్మల్ని డబ్బులు అడిగాడు అంటే వాడు మోసం చేయడానికి ప్రిపేర్డ్గా ఉన్నాడు. అలాంటి వాడి చేతిలో మోసపోవద్దు అనేది నేను చెప్పేది. సో హోప్ అలాంటి మోసం మీరు పోకుండా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీకు ఎలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏమన్నా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో సెకండ్ కాస్టింగ్ కాల్ చెప్తాను అన్నాను కదండి. డెన్ స్టూడియో
#05 అని అంటున్నారు. సో ఇది ఒక వెబ్ సిరీస్ అంటండి. సో ఆ వెబ్ సిరీస్లో మీరు కూడా పార్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే తప్పకుండా వీళ్ళని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఇది వచ్చేసి వీళ్ళకి ఆర్టిస్టులు కావాలంటే మేల్ అండ్ ఫీమేల్ 22 నుండి 26 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. అలాగే ఫాదర్ క్యారెక్టర్కి 45 నుండి 60 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. అలాగే మదర్ క్యారెక్టర్కి 30 నుండి 35 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. అలాగే వీళ్ళకి కెమెరామెన్ కూడా కావాలంట. సో మీలో కెమెరామెన్ ఉన్నా కానీ ఈ ఏజ్ గ్రూపుల ప్రకారం మీలో నటించే ఒక ఇది ఉన్నట్లయితే తప్పకుండా వీళ్ళని అప్రోచ్ అయ్యే ఒక ప్రయత్నం చేయండి. అయితే వీళ్ళు వైజాగ్ ఆర్టిస్టులకి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది అని అంటున్నారు. కాబట్టి మీరుండేది వైజాగ్ పరిసర ప్రాంతాలు అయితే తప్పకుండా వీళ్ళని అప్రోచ్ అయ్యే ఒక ప్రయత్నం అయితే చేయండి. సో సెండ్ యువర్ ప్రొఫైల్ టు బిలో నెంబర్ వయా వాట్సాప్ ఓన్లీ. దయచేసి వాట్సాప్లో మాత్రమే వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి అని అంటున్నారు. కాబట్టి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 7337250701. ఐ రిపీట్ 7337250701. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేదు. ఇప్పుడు నేను చెప్పిన కాంటాక్ట్ నెంబర్స్లో మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించినా వాళ్ళని అదవాన్ని వదిలేసేయండి. నెక్స్ట్ కాస్టింగ్ కాల్ అంటే రేపు ఇంకో 2 కాస్టింగ్ కాల్స్ వస్తాయి. కాబట్టి ఆ 2 కాస్టింగ్ కాల్స్ ద్వారా మీకు అవకాశాలు రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి మోసగాళ్ళ చేతుల్లోకి వెళ్ళి మోసపోకుండా ఎవరైతే జెన్యూన్ ఉన్నారో వాళ్ళని మాత్రమే నమ్ముకొని మీరు అవకాశాలు పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మంది షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.